అనగానే అందరికీ గుర్తొచ్చేది కాళీఘాట్. ఇక్కడ దుర్గ పూజ ఇంటింటా గ్రాండ్ గా జరుగుతుంది. ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి కాళీమాతను ఆరాధిస్తారు. బెంగాలీలకు కాళీమాతంటే ఎనలేని భక్తి. అందుకే ఇక్కడి వారికి దసరాకు మించిన పర్వదినమే మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీలు జరుపుకుంటారు. 9 రోజుల పాటు కోల్కతాలో వైభవంగా సాగే దుర్గా పూజలో 3 రోజులకే విశేష ప్రాధాన్యం ఉంది. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి రోజులను బెంగాలీలు ఎంతో విశిష్టమైన పర్వదినాలుగా జరుపుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో దుర్గామాతగా దర్శనమిచ్చే అమ్మవారు 9వ రోజున కాళీమాతగా దర్శనమిస్తారు. ఆ రోజున కాళీమాతను లక్షల మంది దర్శిస్తారు. తొమ్మిది రోజులు రాష్ట్రమంతటా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కథలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బెంగాలీలు దాండియా, గర్భా నృత్యాలతో అలరిస్తారు. నవరాత్రులు ఉపవాస దీక్షలతో అమ్మవారిని పూజిస్తూ గర్భా నృత్యంతో ప్రేమానురాగాల్ని పంచుకుంటారు. బెంగాలీ కట్టుబొట్టుతో ఈ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకుంటాయి. కోల్కతాలో గ్రాండ్ గా జరిగే దుర్గ పూజ ఉత్సవాల్లో బెలూర్ మఠ్ ఒకటి. రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రీతిపాత్రమైన కాళీమాత ఆరాధనోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు రామకృష్ణుని ప్రవచనాలతో, వివేకానందుని సూక్తులతో ఇక్కడ దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. వీధి వీధిన వెలిసిన అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఆ సందర్భంగా కోల్కతాలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది. ధూపాలు, హారతిలతో చేసే బెంగాలీల పూజా విధానంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది.